ఉపనిషత్తుల సారం భగవద్గీత అంటే ఏంటి? ఒక్క ఉపనిషత్తుల ఋషి రాసినది కాదు. 1108 మంది గురువులు ఋషులనమాట. అందుకని వాళ్ళు అంటే వాళ్ళు ఆ 1108 మంది ఒకే టైంలో ఏం జీవించి ఉండకపోయి ఉండొచ్చు. అంతే కదా! కొన్నాళ్ళు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు కదా! ఆ ఋషులు రాసినటువంటి మొత్తం ఉపనిషత్తుల సారాన్నంతా బ్రహ్మసూత్రాలుగా భగవద్గీతగా మన వ్యాస మహానుభావుడు సంకలనం చేశాడు. ఎట్లా మనందరికీ తేలికగా అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో భగవద్గీత రాయడం జరిగింది. అదే భగవద్గీతని మన శంకరాచార్య గారు భాష్యం రాశారు. భాష్యం అంటే ఏంటంటే ఆ మహానుభావుడు మనకి ఇంకా వివరంగా రాశారు. ఇంతకీ ఏంటి అసలు భగవద్గీత చెప్పింది? ఎక్కడో దేవుడు ఉన్నాడు, నువ్వు స్వర్గానికి వెళతావు, లేదంటే నువ్వు ఒక గుడి కట్టించు, ఒక హాస్పిటల్ కట్టించు, లేదు అంటే దానాలు చెయ్యి, నీకు పుణ్యం వస్తుంది. ఇటువంటి విషయాలు ఎక్కడ భగవద్గీత చెప్పలేదబ్బా. ఏం చెప్పిందో తెలుసా భగవద్గీత? అన్నిటికీ భగవత్తత్వం అనేది నీ దగ్గరే ఉన్నది. ఆ ఉన్న నీ భగవత్తత్వమే నీ ప్రాణశక్తి. ఎప్పుడైతే నీ ప్రాణశక్తి ఉన్నది అనేటువంటి విషయం నీకు ఎవరికి తెలుస్తోంది? నీ జ్ఞానశక్తికి తెలుస్తోంది. జ్ఞానశక్తి అంటే ఏంటి? నీ మనసే. అంటే ఏంటి? ప్రాణము మనసు కలిసి శరీరాన్ని పొందాయి అంటాడు. అంటే ఏంటి? శరీరం అనేది జస్ట్ జడం, దీనికి ఏమీ తెలియదు. ఎనస్థీషియా ఇచ్చామంటే అట్లా కళ్ళు మూసుకొని పడిపోయి ఉంటుంది. ఇది ఉన్నది అని తెలిసేది ఎవరికి? మనసుకు తెలుస్తుంది. మనసుకి ఎలా మనసు ఎందుకు ఎలా ఉంది? మనసు ఎలా ఉంది? ప్రాణం ఉంది కాబట్టి మనసు ఉంది. అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి వండర్ఫుల్ పరికరాలు ఏంటంటే మన దగ్గర ప్రాణం ఉంది, మన దగ్గర మనసు ఉంది. అనుభవించడానికి ఏంటి? మన తాధ్యాత్మ్యం చెందడానికి భౌతికంగా ఏం కావాలన్నా మన దగ్గర శరీరం ఉంది. ఇప్పుడు భగవద్గీత మరి మనం అలా ఉన్నామా? నేనే శరీరం అనుకున్నంతసేపు ఏమనిపిస్తోంది మనకి? ఈ శరీరం ఉండదు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళకి ఆ జబ్బులు వచ్చాయి, వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. అంటే ఏంటి? మనకి భౌతికంగా ఎంతసేపటికి సుఖము దుఃఖము, తర్వాత ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, ఏదన్నా చూడు భౌతికంగా ద్వంద్వాలే కనపడుతున్నాయి. ఈ ద్వంద్వంలో అంటే మనకి కూడా తెలిసిపోతుంది కదా. ధర్మరాజుని అన్నిటికంటే ఆ అత్యుద్భుతమైనటువంటి వ్యవహారం ఏదో చెప్పవా నాకు అని అడుగుతాడు. ఆయన వాటిని యక్ష ప్రశ్నలు అంటాడు. ఏమిటయ్యా? చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏమ్మా మళ్ళీ పోయిన వాళ్ళు వస్తారా, ఇబ్బంది పడవాకు అన్నట్టు వీడు చెప్తూ ఉంటాడట. యాజ్ ఇఫ్ వీళ్ళు మనం పర్మనెంట్గా ఉండబోతూ ఉన్నాము అనేటువంటి భావనతోటి. నిజం చెప్పాలంటే మన ఈ భౌతికమైనటువంటి లైఫ్ ఎలాంటిది అంటే ఒక పెద్ద సముద్రంలో వెళుతున్నటువంటి ఒక పడవకి ఒక చిల్లు పడితే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా డంబని మునగచ్చు. అలాంటిది మనం. ఇప్పుడు మనకు భగవద్గీతలో ఏం చెప్పారు? అలా చిల్లు పడేటువంటి పడవ లాంటి నీ చిన్న దేహాన్ని చూసుకొని ఎందుకయ్యా మురిసిపోతావు? దాని గురించి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? ఇది కాని పరమాత్మ తత్వ శక్తి ఉంది. నీ మనసుని వాడుకో, నీ మనసుని నిశ్చలం చేసుకో, విషయాన్ని గ్రహి